సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను GVS. ఈ ఎపిసోడ్లో మనము ముద్రా యోజన అంటే లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 లక్షలకి పెంచడం జరిగింది. ఎవరికి ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, అర్హత ఏంటిది, ఇవన్నీ మనం దీంట్లో చూద్దాం. దీన్నే ఏమంటారంటే PMMY, ప్రధాన్ మంత్రి ముద్రా యోజన, PMMY. ఇది పరిమితి, రుణ పరిమితి ఏదైతే ఉందో అంతకుముందు కంటే ఇప్పుడు పెంచడం జరిగింది. 20 లక్షల రూపాయలు చేయడం జరిగింది. ఈ ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ ఏదైతే ఉందో 20 లక్షలుగా సవరించడం జరిగింది. ఇది ఎప్పుడు దేశంలో ఔత్సాహిక అంటే కొత్తగా ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ని పెంచడం కోసం, కొత్తగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ముద్రా పథకం కింద ఏదైతే పథకాల లబ్ధి అందని వారికి ఈ నిధులు అందించడం అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఆర్థిక శాఖ పేర్కొనడం జరిగింది. అయితే ఈ ముద్రా రుణ పరిమితిని ప్రస్తుతం అంతకుముందు 10 లక్షలు ఉండేది, దాన్ని ఇప్పుడు 20 లక్షలకి పెంచుతున్నామని బడ్జెట్లోనే 2024-25 కేంద్ర బడ్జెట్ ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగిందో ఆ టైంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటిది అంటే అమల్లోకి రావాలి. దాని గురించి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే అంతకు ముందు ఈ బడ్జెట్ కంటే ముందు కానీ ఇప్పటి వరకు కానీ మీరు ఎవరైతే తరుణ్ విభాగం కింద లోన్ తీసుకొని ఉన్నారో, ఈ తరుణ్ విభాగం లోన్ తీసుకొని వాళ్ళు కనుక లోను మొత్తం రీపే చేసి ఉన్నట్లయితే వాళ్ళకి ఈ పెంపు వర్తిస్తుంది. 20 లక్షల ఏదైతే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణ పరిమితి. అయితే ఇది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ రుణాలకి ఏదైతే ఉందో హామీ, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ అంటారు, CGFMU కింద అది ఇవ్వటం జరుగుతుంది. అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ ఈ హామీ అనమాట. అంటే ఈ రుణాలకు హామీ కవరేజ్ ఏంది, దాని కింద అందజేస్తారు. అయితే ఈ కార్పొరేటేతర, వ్యవసాయేతర, సూక్ష్మ చిన్న స్థాయి ఎవరికి ఇస్తారు? ఇవి కార్పొరేటేతర, వ్యవసాయేతర, సూక్ష్మ చిన్న స్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం 2015లోనే PMMYని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుత పథకం ఏముందో చెప్తాను. శిశు విభాగం కింద రుణ పరిమితి 50,000 ఉంది. కిషోర్ అనే పథకం కింద విభాగం కింద 50,000 నుంచి 5 లక్షల రూపాయలు ఉంది. తర్వాత ఆ తరుణ్, ఇప్పుడు నేను ఏదైతే 10 లక్షలు 20 లక్షల లిమిట్ ఏదైతే ఉందో అది తరుణ్ విభాగం అనమాట. ఈ తరుణ్ విభాగం కింద ఏదైతే 10 లక్షలు ఉందో ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని 20 లక్షలుగా చేయటం జరిగింది. ఇకపోతే మనం ఏం చూడాలి, ఈ PMEY ఏదైతే ఉందో దీనికి సంబంధించింది సింపుల్గా 10 లక్షల్లోని 20 లక్షలు చేయడం జరిగింది. ఇంకా మీకు ఏదన్నా అనిపిస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనము చెక్ చేసుకోవచ్చు. ఎవరికి హెల్ప్ అవుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క ఏవైతే ఈ PM స్కీమ్స్ ఉంటాయన్నమాట. మనము ఏవైతే ఈ PM ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ఇవన్నీ ఏమేమి వర్తిస్తాయి, ఏం స్కీమ్స్ ఉంటాయి, ఏం ఇండస్ట్రీస్ వస్తాయి, ఇవన్నీ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. మనము అంటే అగ్రికల్చర్ అనుకోండి, లేకపోతే చిన్న స్థాయి ఔత్సాహిక అంటే ఇండస్ట్రీస్ ఏవైతే విలేజెస్లో, ఎక్కువ శాతం విలేజెస్కి బాగా డిస్టిక్లలో బాగా అనమాట, వాళ్ళకి ఏదైతే ఉందో, లేదు అనుకుంటే సిటీలో కూడా ఉంటుంది, మనం చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా 20 లక్షల రూపాయల లోను ముద్రా యోజన రుణ పరిమితి పెంచిరు అనేది బడ్జెట్లో అనేది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.